వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఆటలో అరటిపండు చేసిన షర్మిల అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు ఉన్న ఒక ప్రెస్ మీట్లో షర్మిల ఒక కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఉంటే అన్న అనే పదానికి ఆయన కళంకం అని కామెంట్ చేశారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రత్యేకంగా శత్రువులు ఎవరు అవసరం లేదని చెప్పి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. నిజంగా షర్మిల లాంటి ప్రత్యర్థి ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ప్రత్యర్థులు కూడా అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఆ విధంగా అటు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి చేయలేని పని ఈరోజు షర్మిల ఒంటి చేత్తో చేస్తూ ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి విధానాలని, ఆయన మాట తప్పడం, మడమ తిప్పే విధానాలన్నింటినీ కూడా పిన్ టు పిన్ అసలు భాగోతం ఏంటి అనేది బయట పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదని ప్రతినిత్యం అడుగుతూ నిజంగా ఆయన పరువును కూడా రోడ్డును పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది షర్మిల. ఈరోజు పెద్దగా ప్రత్యర్థుల అవసరం లేకుండానే షర్మిల దెబ్బకే ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది. ఆటలో అరటిపండు అనేది మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం ఒక సామెతలాగా. ఈరోజు అటు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఆటలో అరటిపండు చేసింది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఇష్యూస్ విజయమ్మ లేక బయటకు వచ్చిన తర్వాత ఆ స్థాయిలో విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి విశ్వరూపం చూపించే ప్రయత్నం చేసింది ఫస్ట్ టైం. దాంతోనే డిఫెన్స్లో పడ్డారు జగన్మోహన్ రెడ్డి అని టీం. ఆ విషయాన్ని వాళ్ళు మసిపూసి మరేడుగా చేస్తే అసలు అందులో ఉన్న వాస్తవాలు ఏంటి అని షర్మిల బయటపడతా ఉన్నారనమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బయటకు వచ్చే దమ్ము లేదా, నిజాలు చెప్పే దమ్ము లేదా అని ఆవిడ మాట్లాడుతూ ఉంటే, ఆవిడ ఆస్తుల పంపకాల ఇష్యూ మొదలు పెడితే ఈరోజు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం దాకా జగన్మోహన్ రెడ్డి నిజంగానే డిఫెన్స్లో పడేస్తూ ఉంది. అసలు వాళ్ళకి వాయిస్ లేకుండా పోతుంది వైఎస్ఆర్సీపీకి షర్మిల కారణంగా. అసలు ఎటు నుంచి ఎటు తీసుకొస్తుంది షర్మిల అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న ఎందుకు మీరు నా వెంటబడి కుక్కలా మరుగుతున్నారంటే దానికి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఉలిక్కి పడతా ఉన్నారు, మమ్మల్ని కుక్కలు అంటారా అని. ఈరోజు అవును నేను అనలేదు కుక్కలని, మీరు కుక్కలా పిచ్చి కుక్కలా కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ కౌంటర్ ఇస్తూ ఉన్నారు ఆవిడ. అలా అసలు నిత్యం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అది రాజకీయంగా. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆటలో అరటిపండులాగా మారారు ఇక్కడ. కానీ నిజంగా కూడా ఆటలో అరటిపండుని చేసింది ఆవిడ. అది ఎలాగంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచ్ ఏ సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఎస్పెషల్లీ రాయలసీమ 4 జిల్లాల్లో ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాలుగా అరటి సాగు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగా అరటి సాగు చేసేది రాయలసీమలోని 4 జిల్లాలు. ఎక్కువగా కడప, మనం చూస్తే చిత్తూరు, అదేవిధంగా అనంతపురం, సింగనమల లాంటి ఏరియాస్. వీళ్ళంటే కొన్ని ఆల్మోస్ట్ 3 లక్షల ఎకరాల్లో అరటి సాగు చేస్తారు రైతులు. గతంలో అంటే ఎకరానికి ఒక 70,000 నుంచి 80,000 దాకా పెట్టుబడి అవుతూ ఉండేది. ఇప్పుడైతే రైతులు ధరలు పెరిగినాయి కాబట్టి, అన్ని వైపుల నుంచి ఎరువుల దగ్గర నుంచి అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి ఈ రోజున దగ్గరగా 1,30,000 అవుతుంది ఎకరానికి ఖర్చు అని రైతులు చెప్తా ఉన్నారు. అలాంటిది ఈరోజు కొన్ని అనూహ్య కారణాల వల్ల హఠాత్తుగా అరటి పండ్ల ధర పడిపోయింది. ముఖ్యంగా అది G9 అని ఒక రకాన్ని పండిస్తూ ఉంటారు రాయలసీమలో. అది ఎప్పుడు ఫెమిలియర్, అది మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట. ఎక్కువగా విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. అది ఎక్కువగా లాభాలు వస్తూ ఉంటాయి. రాయలసీమలో మేజర్ పంట అనమాట అది. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా మనం చూస్తే ఖతారు, సౌదీ ఇట్లాంటి వాటికి అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేది. అయితే ఈరోజు అక్కడ ఇరాన్ యుద్ధం కారణంగా, గల్ఫ్ దేశాల్లో యుద్ధ పరిస్థితుల కారణంగా ఎక్స్పోర్ట్ లేదు. ఈరోజు ఎక్స్పోర్ట్ మొత్తం ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అందుకనే ఆ రేట్లు పడిపోయినాయి. దానికి తోడు ఏం జరుగుతూ ఉంది అంటే మహారాష్ట్ర లాంటి చోట నుంచి ఈరోజు దిగుమతి పెరుగుతూ ఉంది. అక్కడ దిగుబడి ఎక్కువ అవుతుంది. అక్కడ కూడా అరటి మీద ఫోకస్ పెట్టారు. అక్కడ కూడా అరటి మంచి క్వాలిటీ వస్తూ ఉంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మనతో పోలిస్తే ఈ విషయంలో వాళ్ళు కూడా మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేయడం కూడా కొంత రాయలసీమ జిల్లాలో అరటి పంటను దెబ్బేస్తూ ఉంది. దానికి తోడు పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే మొన్న వచ్చిన అకాల వరదలు కొన్నిసార్లు, సో ఇవి కూడా అరటి పంటను సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. గతంలో 40,000 ఉంటే ఇప్పుడు ధర 4 రూపాయలకు పడిపోయిన పరిస్థితి ఉంది. అలా అరటి రైతులు నిజంగానే వాపోతూ ఉన్నారు, నిజంగానే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. సీరియస్ ఇష్యూ కాబట్టి దాన్ని ఎవరైనా ఫోకస్ చేయాల్సిందే. ఈరోజు చాలా చోట్ల మనం చూస్తే కొన్ని విజువల్స్లో కనిపిస్తుంది. వాటిని ఏం చేయాలో అర్థం కాక మగ్గిపోతూ ఉండడం తీసుకొచ్చి పశువులకు వేస్తూ ఉన్నారు రైతులు. పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ అడ్డంగా మునిగిపోయి ఉన్నారు ఈరోజు అరటి రైతులు. వాళ్ళనైతే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఫోకస్ పెట్టాలి. ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం ఉంది. దాన్ని ప్రతిపక్షాలు ఎన్కాష్ చేసుకోవడమో, టార్గెట్ చేయడంలో కూడా ఎలాంటి తప్పు లేదు, చేయాలి. అయితే టార్గెట్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారు. ఆయన సొంత మీడియా, సొంత పత్రిక ఉంది కాబట్టి వాళ్ళు మరీ బాగా అవుతుంటాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి హయాంలో బనానా ఎక్స్పోర్ట్ క్వాలిటీలకి రాష్ట్రానికి పలు అవార్డులు వచ్చాయి. కిసాన్ రైళ్లు పెట్టి ప్రత్యేకంగా వాటిని తరలించే ప్రయత్నం చేసేవాళ్ళు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేవాళ్ళు, ఇలా అని చెప్పేసి రాసుకున్నారు. అదంతా కూడా ఓకే. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి కూడా స్వయంగా ఈ అంశం మీద స్పందించి, గతంలో నేను అరటి పంటని వితిన్ టైంలో అది ఎక్స్పోర్ట్ కాకపోతే దాన్ని స్టోర్ చేయడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేశాను అని చెప్పేసి, కడపలో ఏర్పాటు చేశామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు స్వయంగా అక్కడికి వెళ్ళారు షర్మిల. అక్కడికి వెళ్ళడమే కాదు, ఆమెకు చాలా క్లియర్గా అక్కడ అసలు ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసి జగన్ బట్టలు తీసి బజార్లో నిలబెట్టారు. ఇక్కడ ఆమె ఏం చెప్తా ఉన్నారంటే, ఆమె చెప్పడమే కాదు అదే వాస్తవం కూడా, గతంలో వీళ్ళు 23 కల్లా అరటికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ అక్కడ కంప్లీట్ చేస్తాం కడపలో అని చెప్పారు హామీ ఇచ్చిన మేరకు. అయితే దాన్ని ఆ హామీ నిరుపయోగంగానే ఉండింది.
తీరా ఎన్నికల ముందు హడావిడిగా రైతుల కోసం కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు. ఇచ్చి అక్కడ ఏం చేశారంటే ఒక షెడ్ని కట్టారు. ఆ షెడ్కి 4-5 ఫోటోలు పెట్టారు. అరటి గెలలో ఉన్న ఫోటోలు పెట్టేసి అదే కోల్డ్ స్టోరేజ్ అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. కనీసం అక్కడ ఏమి ఇమ్యూనిటీస్ కూడా ఏం లేవు. ఈరోజు ఉట్టి షెడ్, రేకుల షెడ్ మాత్రమే ఉండింది అక్కడ. దాన్ని ఫోటోలు కూడా తీసుకొని వచ్చి షర్మిల మీడియా ముందు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి అని టీంకి ఇది అలవాటే. ఎక్స్ట్రాడినరీగా ఏదో చేసుకోకపోతే వాళ్ళకి ఏదో రివర్స్ అవుతూ ఉంటుంది. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వైనాడ్ కుప్పం అనే నినాదం తీసుకున్నప్పుడు కుప్పంలో ఏ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. అలాగే గతంలో మనం చూస్తే అందరి నుంచి కుప్పానికి నీళ్లు తెప్పించారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రచారం చేసుకునేందుకు ఆ కాలంలో కుప్పం కెనాల్లో ఎక్కడి నుంచో వాటర్ తీసుకొచ్చి ట్యాంకులతో వాటర్ పోసారు. ఎక్కడి నుంచో గేట్లు పట్టుకొని వచ్చి గేట్లు అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి స్విచ్ నొక్కడంతోనే ఆ గేట్లు ఓపెన్ అయినట్టు జస్ట్ అట్లా గ్రాఫిక్స్తో నడిపించేశారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళడంతోనే ఆ గేట్లు మాయమైపోయినాయి, గేట్లు ఎత్తుకొని పోయినారు, ఆ కాలంలో నీళ్లు కూడా ఎండిపోయినాయి. సో ఎంత హేళన అయ్యారంటే ఆ ఇష్యూ కారణంగా, అంత సీరియస్ ఇష్యూని దాన్ని కూడా కామెడీ చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ కూడా అలాంటిదే అనమాట. ఇలాంటి ప్రయత్నం ఇలాంటివి చాలా చేశారు వీళ్ళు. చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా ఎన్నోసార్లు మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళీ చేయడం, లేకపోతే ఇలాగే ట్యాంకులతో నీళ్లు పోసి గేట్లు ఓపెన్ చేయడం, ఇలాగే కోల్డ్ స్టోరేజ్ లేని ఉన్నట్టుగా షెడ్లు కట్టేయడం, ఇలాంటివి ఎన్నో చేశారు. ఈరోజు వాటన్నిటిని ఈయన ప్రత్యర్థులు కాదు బయట పెడతా ఉంది, షర్మిలనే బయట పెడతా ఉంది. అందుకే అరటి రైతులకు మద్దతు కోసం ఫైట్ చేస్తానే జగన్మోహన్ రెడ్డి డొల్లతనాన్ని ఈరోజు మీడియా ముందు అప్ టు డేట్ బయట పెట్టే ప్రయత్నం చేస్తా వార్తల్లోకి ఎక్కుతూ ఉంది.